ఇక అయోధ్యల రాముని ప్రాణప్రతిష్ఠ మంచి రోజు కాబట్టి గిట్లా పొన్నూరు మండలంలున్న నండూరుల శ్రీమంతం జరిగిందుల్లా. అగో అక్క, అయోధ్యల రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది ఓకే, ఇవాళ మంచి రోజు అది ఓకే, కానీ శ్రీమంతం ఏందక్క అంటారా ఎట్లా? అయితే గీ పిలవని శ్రీమంతంకు పోయొద్దాం రారి. ఇప్పుడు నేను ఒక వింత ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రి. ఏంది ఎద్దు మీద బట్టలేసి దాన్ని మొక్కుతున్నారు? సంక్రాంతి పండుగ అయిపోయింది, కొంపదీసి గంగిరెద్దు కాదు కదా అని అనుకుంటుర్రా? కాదుల్లా, అది ఆవు. మరి ఏం చేస్తున్నారు? ఆవుకు పూలదండేసి పేయి మీద బట్టలు పెట్టిరు అని సోచాయిస్తున్నారా? ఒక్కపారికి ఈ వీడియో చూడుర్రి. అగో మళ్ళా గదే చూపిస్తున్నాడు. ముచ్చటేందో చెప్పురా వారి అంటే ఆవును చూపిస్తున్నావు మాటికి అంటారా? ఈ ఆవుకి శ్రీమంతం చేస్తున్నారట నుల్లా. ఆవుకు శ్రీమంతమా? ముచ్చట ముద్దుగున్నది. అగో గీ అక్క చెప్తుందంట ఇనుర్రి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామం. నా పేరు సంకట శేషు. మేము గోమాతను కొనుక్కొచ్చుకొని 4 సంవత్సరాలు అయింది. మేము శ్రీమంతం చేద్దామని నా నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది ఆ బాధ్యత మాకు. వాళ్ళ ప్రతిష్టని అయోధ్యలో ప్రతిష్టని చేస్తున్నాం, అందుకని చేసాం. గోమాతను తీసుకొని 4 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు శ్రీమంతం చేసే భాగ్యం మాకు కలిగింది అని అంటున్నది అక్క. అగోగ్గి అన్న మాట్లాడతాడంట ఇనుర్రి. నండూరు గ్రామం ఇదే. మేము గోమాతకి శ్రీమంతం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందులోని వాళ్ళ అయోధ్యలో శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. దాని సందర్భం కూడా కలిసి వస్తడం వల్ల ఎన్నో జన్మల పుణ్యం అని నేను భావిస్తున్నాను. ఎన్నేళ్ళు అయిందే అన్న గోమాతను తీసుకొని? 4 సంవత్సరాలు అయింది. నేను ఇట్లాంటి చేసినప్పుడు 2-3 ఫంక్షన్లకు కూడా వెళ్ళాను. అది చూసిన కాడి నుంచి నేను కూడా ఇలా చేయాలని అనుకున్నాను. ఈ ప్రపోజల్ ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పగానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి నీ ఇష్టం చేద్దామని అన్నారు. అందువలన చేసుకున్నాము. సంతోషంగా ఉంది. దానికి తోడు అయోధ్యలో రాముని కూడా ఇదే రోజు రాముని అక్కడ అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్న రోజు కూడా వస్తడం వల్ల నేను ఈ జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఈనరా శ్రీరామ ప్రతిష్ఠ రోజే మా గోమాతకి శ్రీమంతం చేసుడు సంతోషంగా ఉన్నది అని అంటున్నాడు అన్న. అగో ఇంకో అక్క మాట్లాడుతుందంట ఇనుర్రి. గోమాత అంటే లక్ష్మీదేవితో స్వరూపం ఉంది. మనకి అనాగరికంగా కానించి పురాతన కానించి ఆవును పూజించడం మనకి ఉన్నదేను. ఈరోజు ఈ అయోధ్యలో బాలరాముల ప్రతిష్ఠ జరగటం అది ఒక గొప్ప ముఖ్యమైన కార్యక్రమం. ఆ రోజునే ఈ శ్రీమంతం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం మాకు కల్పించినందుకు రెడ్డి పెదనానికి మా శేషామ్మకి ఎన్నో జన్మల పుణ్యం ఫలం వాళ్ళకి వచ్చింది చూసిన భాగ్యం మాకు కలుగుతుంది. చూసిరుగా. ఇక ముచ్చటేందంటే నండూరు గ్రామంలో సంకటి రెడ్డయ్య, సంకటి శేషు, నరేంద్ర కుమార్లు గత 4 ఏళ్లకెళ్లి గోమాతను పెంచుకుంటున్నారట. ఇక గోమాతకు శ్రీమంతం చేయాలనే ఆలోచన ఎప్పటికెళ్ళో ఉన్నదట. ఇక ఇవాళ అయోధ్యల శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేపట్టిన నేపథ్యంలో మంచి రోజు కావుడుతోని పొన్నూరు మండలం నండూరు గ్రామంలో గోమాతకు శ్రీమంతం కార్యక్రమం చేసిర్రు. ఈ శ్రీమంత కార్యక్రమానికి గ్రామంలో ఉన్న ఆడోళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ఆడోళ్లు అట్లనే భద్రాచలంకెళ్ళి కూడా ఆడోళ్ళు వచ్చిర్రట. ఈ గోమాతకు చేసిన శ్రీమంత కార్యక్రమంలో గోమాతకు చీరలు, గాజులు, పూలు, పండ్లు సమర్పించిర్రట. ఆడోళ్ళకి ఎట్లయితే శ్రీమంత కార్యక్రమం చేస్తారో అగో గట్లనే గోమాతకు కూడా శ్రీమంత కార్యక్రమాన్ని చేసిరట. ఈ గోమాత శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొనుడు వల్ల 7 జన్మాల పుణ్యం కలుగుతుందని గాడున్న ఆడోళ్ళు ఆనందంలో మునిగి తేలుతుర్రట.